శ్రీ మహావిష్ణువు జలంధరుని రూపాన్ని ధరించినటువంటి వారై బృందాదేవి మందిరానికి వచ్చారు. అంత దూరాన చూసింది వస్తూ ఉన్నటువంటి వాడిని. చాలా సంతోషం, నా భర్త జలంధరుడు వస్తున్నాడు అని చెప్పి ఆనందంతో ఎదురు వెళ్ళి, స్వామి మీరు నా మందిరానికి వస్తున్నారా? మీరేనా? రండి, చాలా సంతోషం. ఇంతకాలానికి నాయందు మీకు మనసు కలిగినదా స్వామి? నేను అదృష్టవంతురాలను, రండి అని చెప్పి చక్కగా సాదరంగా తీసుకుని వెళ్ళి ఉచితాసనాసీనుణ్ణి చేసినటువంటిదై అర్ఘ్యపాద్యములు కూడా ఇచ్చి, అంటే ఒక పళ్ళెంలో ఆ జలంధరుడు అనుకుంటుందామే శ్రీ మహావిష్ణువు సాక్షాత్తు ఆ పాదాలు పెట్టి ప్రక్షాళనం చేసి ఆ జలమును శరము పైన చల్లుకున్నది బృందాదేవి తన భర్త జలంధరుడు అనేటువంటి అభిప్రాయంతో. అప్పుడు ఈ మాయ జలంధరుడు కొంచెం తడబాటుగానే ఉంది. ఈ బృందాదేవి దగ్గరకు వచ్చాను లేనిపోయింది అని చెప్పి తడబడుతూ, బృందా నేను చేసినటువంటి పొరపాట్లు సవరించుకోవడానికి కూడా వీలు కానటువంటి పొరపాట్లు చేశాను,